దాదాపు నెల రోజుల పాటు హోరాహోరీగా కొనసాగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరికొద్ది గంటల్లో ముగిసిపోతోంది. ఇవాళ సాయంత్రం 5 గంటల్లోగా ప్రచార పర్వం పరిసమాప్తం కానుంది. ఈ నేపథ్యంలో ఇవాళ వరంగల్, గజ్వేల్లో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 11:30 వరంగల్ ఈస్ట్లో కేసీఆర్ బహిరంగ సభకు హాజరు కానుండగా మధ్యాహ్నం 3:30 గజ్వేల్లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు హాజరు కానున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. మహేందర్. ఇవాళతో తెలంగాణలో ఎన్నికల ప్రచారం పూర్తిగా ముగియనుంది. సీఎం కేసీఆర్ 3 రోజుల దాదాపు ఈ పర్యటనలో దాదాపు అన్ని జిల్లాలకు 30 రోజులు తీసుకున్నట్టు. ఇక ఈ 3 ప్రజా ఆశీర్వాద సభల్లో ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ముందుగా వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ లో సీఎం కేసీఆర్ ప్రచారంలో ముగించుకుంటారు. అనంతరం తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్లో నేడు సాయంత్రం ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ప్రచారం చివరి రోజు కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో సీఎం కేసీఆర్ ప్రసంగం ఎలా ఉంటుందో అనే ఉత్సాహంతో చూస్తున్నారు. అలాగే సభకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు పూర్తిగా చేశారు. అటు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గత 30 రోజులుగా ఎలక్షన్ కోడ్ వచ్చిన కాడ నుంచి, నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు ఎక్కడ కూడా అలుపు అనేది ఎరగకుండా అన్ని నియోజకవర్గాల్లో దాదాపు రోజుకు 4-3 చొప్పున నియోజకవర్గాల్లో ఆయన ప్రజా ఆశీర్వాద సభల పేరిట ఆ సభలు నిర్వహించారు. ఆ రకంగా కార్యకర్తలు అలాగే అభ్యర్థుల్లో ఉత్సాహం నింపారు. అయితే ఈ మధ్య టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించి అభ్యర్థుల్లో ఎలాంటి టెన్షన్ కు ఆందోళన గురి కావద్దు, ఖచ్చితంగా మనకు తెలుస్తున్నాం, మీ ప్రయత్నం గట్టిగా చేయండి అనేటట్టుగా కూడా ఆయన చేశారు. ఇప్పటికే అన్ని పార్టీల కన్నా ఒక అడుగు ముందుగానే ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మొత్తానికైతే ఎలక్షన్ కు సిద్ధంగా ఉందని ముందుగానే చెప్పేసింది. దానికి తగ్గట్టుగానే ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటన చేసుకుంది. అభ్యర్థులతో పాటు మేనిఫెస్టోతో పాటు ఆ ప్రచారానికి కూడా ముందుకు వెళ్ళిపోయింది. నేటితో ప్రచారంతో ముగియనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు ఈ నెల పాటు ఆయన అనేక హామీల పైన, అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన దానిపైన అనేక సభల్లో కూడా ఆయన సంబంధించారు. దాదాపు ఆ రకంగా ప్రస్తావించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ చివరి రోజున ఈ ప్రచారం ఏదైతే నిర్వహిస్తున్నారో ఇప్పుడు ఈ ప్రచారం పైన దాదాపు ఈ ప్రసంగం పైన తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దాదాపు మరి ఇక్కడ నుంచి ఓటర్లకు ఏ రకంగా చైతన్యపరుస్తున్నారు తెలంగాణ ఓటర్లను, ముఖ్యమంత్రికి 3వసారి అధిరోహించాలి, అలాగే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే దిశగా వాళ్ళు ఉన్న నేపథ్యంలో మరి ఎలాంటి ప్రసంగం ఉండబోతుంది, ఎలా ప్రజలకి ఓటుగా బీఆర్ఎస్ కు ఓటుగా మారేలాగా ఆయన ప్రసంగం ఉండబోతుంది అనే దానిపైన అయితే కార్యకర్తల్లో ఒక చర్చ నడుస్తున్న పరిస్థితి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం అంటేనే దాదాపు అందరూ కూడా ఒక ఆసక్తి ఉన్న నేపథ్యం. మరి ఈ రోజు ప్రచారంలో చివరి రోజు కావడం, మరి ఈ రోజే అక్కడ నుంచి చివరిగా ఆయన నియోజకవర్గం నుంచే, ఆయన పోటీ చేసిన నియోజకవర్గం నుంచే ఇది చివరి ప్రసంగం ఉంటుంది కాబట్టి, ఎన్నిక ప్రచారంలో సంబంధించినటువంటి చివరి ప్రసంగం ఉంటుంది కాబట్టి సో ఎలా ఉండబోతుంది, ఏ అంశాలపైన ఆయన మాట్లాడతారనే దానిపైన చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. సరేనా? రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.